నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో పచ్చి మామిడికాయలతో మామిడికాయ పొడిని చూపించబోతున్నానండి. దీన్ని మార్కెట్లో ఆమ్చూర్ పొడి అని అమ్ముతుంటారు. సో మనం ఇంట్లో పచ్చి మామిడికాయలతో ఆమ్చూర్ పొడిని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇలా మనం ఒక్కసారి ఈ పొడిని చేసి నిల్వ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎందులోకి కావాలంటే అందులోకి వాడుకోవచ్చు. మనం రోజు తినే బ్రేక్ఫాస్ట్లోకైనా, స్నాక్స్లోకైనా, కర్రీస్లోకైనా లేదా ఫ్రైస్లోకైనా ఈ పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మందికి చింతపండు పులుపు అనేది పడదు. అలాంటి వారు కూడా పులుపు కోసం ఈ పొడిని వాడుకోవచ్చు. అలాగే మామిడికాయలతో ఇలా ఆమ్చూర్ పొడే కాదండి, తీయగా నోటికి రుచిగా చేసుకోవాలనుకున్న ఈ మ్యాంగో మురబ్బా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీటిని ఎలా చేయాలో ఇప్పుడు చూసిద్దాం రండి. ఇక్కడ నేను ఆమ్చూర్ పొడి చేయడానికి 3 పుల్లటి మామిడికాయలు తీసుకున్నాను. మనం ఈ పొడి కోసం పులుపు ఎక్కువగా ఉండే మంచి పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి. ముందుగా బాగా కడిగి తడి లేకుండా చక్కగా తుడిచి, తడంతా పూర్తిగా ఆరిపోయాక పై ఉన్న పొట్టును తీసేసి సన్నగా కట్ చేసి తీసుకుందాం. ఎంత సన్నగా కట్ చేయడం వీలవుతుందో అంత సన్నగా కట్ చేయండి. నిజానికి ఇలా కట్ చేసే దానికంటే ఆలు స్లైసర్తో గ్రేట్ చేసి కానీ లేదా గ్రేటర్తో తురుమైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు చూపించడానికి ముందుగా ఇలా కట్ చేసి చూపిస్తున్నానండి. లేదంటే ఆలు స్లైసర్ ఉంటుంది కదా, అయితే ఇంకా ఈజీగా తొందరగా అయిపోతుంది పని. అలాగే అన్నీ కూడా చక్కగా సన్నగా కట్ అవుతాయి. చూడండి, ఆలు స్లైసర్తో కట్ చేస్తే ఎంత సన్నగా వచ్చాయో. ఇలా కట్ చేసినట్టుగా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా కట్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పుని తీసుకొని బాగా కలపండి. ఇలా మనం ఇందులో ఉప్పు వేసి కలిపి ఆ తర్వాత ఆరబెట్టి చేయడం వలన ఇవి ఆరిపోయేటప్పుడు పాడవకుండా ఉంటాయి. అంటే ఇక్కడ నేను ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెడుతున్నాను కాబట్టి ఇలా ఉప్పు వేసి కలిపి ఆ తర్వాత ఆరబెడుతున్నాను. అది మీరు ఎండలో ఎండబెడుతున్నట్లయితే ఈ టైంలో ఉప్పు వేయకుండా మనం గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేస్తే సరిపోతుంది. బాగా కలిపాక ప్లేట్లోకి ఇలా విడివిడిగా తీసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టండి. నెక్స్ట్ మళ్ళీ చూపిస్తున్నానండి. చూడండి, ఆరిపోయాయి కానీ మరీ క్రిస్పీగా పొడి పొడిగా అవ్వలేదు. వీటికున్న తడ అనేది ఆరిపోయింది అంతే. వీటిని ఒక 2-3 రోజులు ఫ్యాన్ కింద ఆరబెట్టామంటే చక్కగా ఆరిపోతాయి. అదే ఎండలో అయితే కంప్లీట్గా ఒక రోజు ఎండబెడితే చక్కగా ఎండిపోతాయి అన్నమాట. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చక్కగా ఆరిపోయాయి కదా. ఇలా మనం వీటిని ఫ్యాన్ కింద ఎంత ఆరబెట్టినా మరీ క్రిస్పీగా అవ్వవు. ఇలా మనకు క్రిస్పీగా అవ్వకముందే పొడి చేయడానికి చూస్తే మామిడికాయ పొడి అనేది సరిగ్గా అవ్వదు. కాబట్టి ఇవి కొంచెం క్రిస్పీగా అవ్వడానికి స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి మనం ఎండబెట్టిన ఈ మామిడికాయ ముక్కల్ని తీసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసామంటే సరిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేశాక స్టవ్ అప్ చేశాక వీటిని వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోకుండా ఈ కడాయి వేడనేది తగ్గిపోయేంత వరకు వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఇందులోనే వదిలేయండి. ఇలా చేయడం వల్ల ఇందులో ఏమైనా తడి ఉంటే అది మొత్తం పోయి చక్కగా క్రిస్పీగా తయారవుతాయి. చూడండి, కంప్లీట్గా చల్లారిపోయాక చూపిస్తున్నాను. ఇలా మనకు పొడి పొడిగా క్రిస్పీగా రావాలి. ఇలా వచ్చాక గ్రైండ్ చేస్తేనే మనకు మామిడికాయ పొడి అనేది మెత్తగా పొడిలా వస్తుంది. లేదంటే ఆమ్చూర్ పొడి అనేది అంత బాగా రాదు. కాబట్టి ఈ విషయాన్ని చూసుకొని గ్రైండ్ చేయండి. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేయడానికి వీటిని కొంచెం కొంచెంగా ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు వెంటనే మూత తీసామంటే పొడి అనేది పైకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. మనం చక్కెరని గ్రైండ్ చేసేటప్పుడు చక్కెర పొడి ఎలా అయితే పైకి తేలుతుందో అచ్చం అలాగే ఈ ఆమ్చూర్ పొడిని గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం పొడి అనేది పైకి తేలినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి గ్రైండ్ చేశాక కాసేపు అలాగే ఉంచి మెల్లిగా మూత తీయండి. మెత్తగా ఆమ్చూర్ పొడి అనేది తయారైపోయింది. ఇలా మనం మన ఇంట్లోనే మన చేతులతో మంచి హైజీనిక్గా చేసుకోవచ్చు. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి అనేది కంప్లీట్గా తగ్గిపోయేంత వరకు కాస్త ఆరబెట్టి ఆ తర్వాత ఏదైనా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే 7-8 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అదే మీకు సంవత్సరాల కొద్ది నిల్వ చేసుకోవాలనుకుంటే వాడుకునేది కొంచెం బయట పెట్టుకొని మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సర కాలం వరకు నిల్వ ఉంటుంది. మనం మామిడికాయ ముక్కలు ఎండబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఎండబెట్టాం కాబట్టి అస్సలు చెడిపోయే ఛాన్స్ ఉండదు. మీరు కూడా ఆమ్చూర్ పొడిని ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. అలాగే పచ్చి మామిడికాయలతో మురబ్బాని కూడా చూపిస్తానండి.
మనం ఈ మురబ్బాను ఒక్కసారి చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. మంచి రుచిగా చాలా చాలా బావుంటుంది. మరి ఈ మామిడికాయ స్వీట్ చేయడానికి ముందుగా పుల్లటి పచ్చి మామిడికాయల్ని తీసుకోండి. సో ఇలా తీసుకున్న మామిడికాయల్ని ముందుగానే బాగా కడిగి పీలప్ చేసేసి గ్రేట్ చేసి తీసుకుందాం. ఇలా కొంచెం పెద్ద హోల్స్ ఉండే గ్రేటర్ ఉంటుంది కదా, ఈ గ్రేటర్ పైన బాగా గ్రేట్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను ముందు ఒక 3 మామిడికాయల్ని తీసుకొని గ్రేట్ చేస్తాను. నేను గ్రేట్ చేసేసరికి మామిడికాయ తురుము అనేది నాకు కొంచెమే అనిపించి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకో 2 మామిడికాయలు తీసుకొని గ్రేట్ చేసి తీసుకున్నాను. అంటే కంప్లీట్గా ఒక 5 మామిడికాయలు తీసుకొని ఇలా గ్రేట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ నేను మామిడికాయ లెక్కతో కాకుండా కప్పు కొలతతో చూపిస్తున్నాను కాబట్టి ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా గ్రేట్ చేసిన ఈ మామిడికాయ తురుమును కప్పు కొలతతో ఇలా కొలుచుకుంటూ ప్యాన్లోకి తీసుకుందాం. 1 కప్పు, 2 కప్పులు, 3 కప్పులు. మనం గ్రేట్ చేసింది 3 కప్పుల వరకు వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 3 కప్పుల వరకు స్వీట్ని తీసుకుందాం. అయితే స్వీట్ వచ్చేసి ఇక్కడ నేను 1 కప్పు వరకు బెల్లాన్ని, మిగిలింది చక్కెర తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చక్కెరను కొంచెం తగ్గించి 1.5 కప్పు వరకు తీసుకుంటున్నాను. అంటే బెల్లం 1 కప్పు, 1.5 కప్పు చక్కెర అన్నమాట. మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవారైతే కంప్లీట్గా 3 కప్పుల వరకు తీసుకోవచ్చు. మీరు మొత్తం చక్కెరతో చేసినా లేదా బెల్లంతో చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఇక్కడ నేనైతే 1 కప్పు బెల్లాన్ని, 1.5 కప్పు చక్కెరను తీసుకొని ముందుగా వీటన్నిటిని బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు స్టవ్ ఆన్ చేయకుండా ఒకసారి బాగా కలపండి. ఇలా ఒకసారి అన్నీ కలిసేలా బాగా కలిపాక స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి కలుపుతూ ఉడికించండి. మనం దగ్గరే ఉండి ప్రిపేర్ చేస్తున్నట్లయితే స్టార్టింగ్ హై ఫ్లేమ్లో, ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. బెల్లం చక్కెర ఎలా అయితే కరిగిపోతుందో అలా ఇది సిల్కీగా సాఫ్ట్గా తయారవుతుంది. చూడండి, కరిగిపోయే కొద్దీ కొంచెం పల్చగా అవుతుంది కదా. ఇలా కలుపుతూ ఉడికించండి. మనం ఈ స్వీట్ పికల్ని కరెక్ట్ కన్సిస్టెన్సీతో మంచిగా పాకం పట్టి చేసుకోవాలి, కానీ సంవత్సరం పైనే నిలువ ఉంటుంది. ఇలా ఒక 3-4 నిమిషాలు కలుపుతూ ఉడికించాక ఇప్పుడు ఇందులోకి మిగతా వాటిని తీసుకుందాం. 1/2 టీ స్పూన్ వేపి పొడి చేసిన జీలకర్ర పొడిని, మరో 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ని, మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్నైనా తీసుకోవచ్చు. అలాగే మరో 1/2 టీ స్పూన్ కారం తీసుకొని కలపండి. ఇలా మనం కొంచెం కారం, ఉప్పు తీసుకోవడం వలన చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మొత్తం స్వీట్తో చేసుకుంటే కొంచెం ఎగుటుగా మరీ తీయగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా కొంచెం కారం, ఉప్పు, జీలకర్ర పొడి వేసి చేయడం వలన ఎక్స్ట్రా టేస్ట్గా ఈ స్వీట్ పికల్ టేస్ట్ అద్రిపోద్దన్నమాట. సో ఇప్పుడు కలుపుతూ ఇది కొంచెం పాకం వచ్చేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడికించాలి. ముందుగా ఇదంతా కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించండి. మనకు పాకం అనేది కొంచెం తీగ పాకంలా రావాలి. అలా వచ్చిందంటే ఎన్ని రోజులైనా పాడవదన్నమాట. చూడండి, ఒక 3-4 నిమిషాలు ఉడికించేసరికి ఇది కొంచెం దగ్గర పడింది కదా. ప్యాన్కి కూడా లైట్గా సెపరేట్ అవుతుంది. ఈ టైంలో మనకు పాకం వచ్చిందో లేదో కొంచెం పాకాన్ని ఇలా వేలతో తీసుకొని చూసామంటే తీగ వస్తుంది కదా. ఇలా మనం తీగ పాకంలా ప్రిపేర్ చేయాలి. మీరు ఇలా పాకంతో కాకుండా కొంచెం ప్లేట్లోకి వేసుకొని చూసినా అర్థమైపోతుంది. చూడండి, మనం ఏ ప్లేస్లో అయితే మురబ్బాను తీసుకున్నామో ప్లేట్ని ఉల్టాగా పెట్టినా ఇలా జారిపోకుండా స్టిప్గా ఉందంటే కన్సిస్టెన్సీ బాగా వచ్చినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. ఇది చల్లారేటప్పుడు మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారనివ్వండి. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఈ పచ్చడి చల్లారేసరికి ఇంకొంచెం ఇలా గట్టిపడుతుంది. సో ఇలా ప్రిపేర్ చేసిన ఈ పచ్చడిని మనం ఏదైనా గ్లాస్ బాటిల్లోకి కానీ లేదా జార్లోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ డబ్బాలు పెట్టకుండా ఇలా మనం గ్లాస్ బాటిల్లో తీసుకుని స్టోర్ చేసామంటే పచ్చడి రంగు, రుచి మారకుండా ఉంటుంది. ఇలా చేసిన పచ్చడిని నేనైతే ఎక్కువగా ఇలా చపాతీ పైన పెట్టి పిల్లలకి ఇస్తుంటాను. బ్రెడ్ పైన కూడా జామ్లా పెట్టుకుని తినేయచ్చండి. లేదా మనం రోజు తినే టిఫిన్లోకి సైడ్కి అలా పెట్టుకొని నంచుకుంటూ అయినా తినేయచ్చు. ఈ రోజు చెప్పుకున్న ఈ మ్యాంగో మురబ్బా రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.